మావా, ఇంకా ఎంతకాలం ప్రతిరోజూ మార్నింగ్ లేచి మిర్రర్ ముందు నిల్చుని ఆ పొట్టని గట్టిగా లోపలికి లాక్కుని పర్లేదులే షర్ట్ వేసుకుంటే కవరైపోతుంది అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటావ్? లెమన్ వాటర్, హనీ లేదా గ్రీన్ టీ తాగితే ఫ్యాట్ కరిగిపోతుందని యూట్యూబ్లో చెప్పే సోది నమ్మి నీ టైం వేస్ట్ చేసుకోకు. బయాలజీలో ఫ్యాట్ కరగడానికి ఒక పక్కా లాజిక్ ఉంటుంది. అక్కడ మ్యాజిక్కి అసలు ప్లేస్ లేదు. ఈరోజు మనం ఒక వార్ స్టార్ట్ చేస్తున్నాం. బయాలజీ వర్సెస్ లేజీనెస్. బరువు తగ్గడమనేది క్యాలరీస్ మరియు హార్మోన్స్ మీద ఆధారపడి జరిగే ఒక మెకానికల్ ప్రాసెస్. ఇప్పుడే నీ ఫోన్, ఒక ప్లేట్, వాటర్ బాటిల్ పక్కన పెట్టుకో. రాబోయే 3 నెలల్లో నీ బాడీని మార్చే ఒక పక్కా డైలీ బ్లూప్రింట్ రెడీ చేద్దాం. ఒకసారి ఈ క్వాంటిఫైడ్ సిస్టమ్ని అర్థం చేసుకుంటే నీ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కేవలం టైంతో కూడిన విషయం మాత్రమే. రెడీనా? లెట్స్ గో. ముందు ఈ స్క్రీన్ చూడు. ఇప్పుడే గూగుల్కి వెళ్ళి TDEE క్యాలిక్యులేటర్లో నీ డీటెయిల్స్ ఇవ్వు. అక్కడ వచ్చే నెంబర్ నుండి 400 క్యాలరీస్ మైనస్ చెయ్యి. నువ్వు రోజుకు తీసుకోవలసిన ఎనర్జీ టార్గెట్ అదే. నీ బాడీని ఒక బైట్లా ఊహించుకో. తినే ఫుడ్ మెయిన్ పెట్రోల్ ట్యాంక్ అయితే పొట్ట దగ్గరున్న ఫ్యాట్ రిజర్వ్డ్ పెట్రోల్ ట్యాంక్. కొత్త పెట్రోల్ తగ్గించినప్పుడు మెయిన్ ట్యాంక్లో ఎనర్జీ లేక బాడీ ఆ రిజర్వ్ ఫ్యాట్ని వాడుకుంటుంది. అదే వెయిట్ లాస్. క్యాలరీస్ లెక్కపెట్టడం కష్టంగా అనిపిస్తే ఈ ఇండియన్ మిడిల్ క్లాస్ ప్లేట్ రూల్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేయి. ఈ ప్లేట్లో 50% భాగాన్ని సలాడ్స్ లేదా ఆకుకూరలతో నింపేయి. ఇవి నీ కడుపు నిండేలా చేస్తాయి కానీ బాడీకిచ్చే క్యాలరీస్ మాత్రం చాలా తక్కువ. మరో 25% ప్రోటీన్ అంటే ఎగ్స్ లేదా పన్నీరుండాలి. ప్రోటీన్ని డైజెస్ట్ చేయడానికి బాడీ ఎక్కువ కష్టపడాలి కాబట్టి అది తిన్నప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువ ఎనర్జీ ఖర్చవుతుంది. మిగిలిన 25%లో మాత్రమే అన్నం లేదా చపాతీ తీసుకో. రైస్ క్వాంటిటీని ఇలా తగ్గించి కూరల్ని పెంచినప్పుడు నీకు తెలియకుండానే క్యాలరీ డెఫిసిట్లోకి వెళ్తావు. ఇవన్నీ పాటించి మధ్యలో ఒక కూల్ డ్రింక్ లేదా సోడా తాగావా, ఆ లిక్విడ్ క్యాలరీస్ అన్నీ డైరెక్ట్గా వెళ్లి నీ ఫ్యాట్ స్టోరేజ్ని పెంచుతాయి. ఆ డ్రింక్స్లో ఉండే కాన్సంట్రేటెడ్ షుగర్ ఇన్సులిన్ని స్పైక్ చేసి బాడీని వెంటనే ఫ్యాట్ స్టోరేజ్ మోడ్లోకి నెట్టేస్తుంది. ఫ్రూట్ తినడం బెస్ట్. ఇలా ఫ్యూయల్ ఇన్పుట్ని మేనేజ్ చేయడం వల్ల ఆకలితో అలమటించకుండానే బాడీ తన రిజర్వ్ ట్యాంక్ని ఖాళీ చేయడం ప్రారంభిస్తుంది. జిమ్లో గంటలు గంటలు గడపడం కంటే నీ డైలీ మూవ్మెంట్ని పెంచుకోవడం ఫ్యాట్ లాస్పై ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. నీ ఫోన్లో స్టెప్ కౌంటర్ ఆన్ చేసి రోజుకు 10,000 స్టెప్స్ని టార్గెట్గా పెట్టుకో. దీన్నే నీట్ అంటారు. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నడవడం, లిఫ్ట్ బదులు మెట్లు వాడటం వల్ల ఈ టార్గెట్ని ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఈ చిన్న యాక్టివిటీస్ రోజంతా నీ మెటబాలిజంని యాక్టివ్గా ఉంచుతాయి. ఈ చార్ట్ చూడు. నువ్వు కొంచెం మజిల్ని బిల్డ్ చేసుకుంటే నీ బాడీ ఒక హై పర్ఫార్మెన్స్ ఇంజిన్లా మారుతుంది. ఆ మజిల్ వల్ల నువ్వు ఏ పని చేయకుండా నిద్రపోతున్నా కూడా క్యాలరీస్ బర్న్ అవుతూనే ఉంటాయి. అయితే ఈ బయలాజికల్ ప్రాసెస్ సరిగ్గా జరగాలంటే స్లీప్ అండ్ హైడ్రేషన్ చాలా ముఖ్యం. నువ్వు సరిగ్గా నిద్రపోనప్పుడు బాడీలో కార్టిజాల్ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. అది నీ ఫ్యాట్ రిజర్వ్స్ని కరగనివ్వకుండా గట్టిగా లాక్ చేసి దాచేస్తుంది. అందుకే రోజుకు కనీసం 7 నుండి 8 గంటల డీప్ స్లీప్ ఉండేలా చూసుకో. అప్పుడే నీ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి ఫ్యాట్ బర్నింగ్కి సపోర్ట్ చేస్తాయి. రోజుకు 4 లీటర్ల వాటర్ తాగడం వల్ల నీ మెటబాలిజం ఎప్పుడూ పీక్లో ఉంటుంది. ఆకలి వేసినప్పుడు ముందు వాటర్ తాగి చూడు. చాలాసార్లు బ్రెయిన్ దాహాన్ని ఆకలి అనుకుని కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ వాటర్ తాగితే నీ క్రేవింగ్స్ సగానికి తగ్గుతాయి. ఎప్పుడైనా పార్టీలో బిర్యానీ తింటే ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది అని వదిలేయకు. ఒక్క పూట ఎక్కువ తిన్నంత మాత్రాన నీ ప్రోగ్రెస్ ఆగిపోదు. ఈ 80/20 రూల్ని ఫాలో అవ్వు. 80% టైం డైట్ కరెక్ట్గా ఉండి 20% ఫ్లెక్సిబిలిటీ తీసుకున్నా కూడా నువ్వు నీ గోల్ని రీచ్ అవ్వచ్చు. పర్ఫెక్షన్ కంటే కన్సిస్టెన్సీ ముఖ్యం. నిలకడగా ఈ బ్యాక్గ్రౌండ్ మెకానిక్స్ని సెట్ చేసుకుంటే కేవలం విల్ పవర్ మీద ఆధారపడకుండానే రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ 4 పిల్లర్స్ అంటే TDE టార్గెట్, ప్లేట్ రూల్, 10K స్టెప్స్ మరియు ప్రాపర్ రికవరీని కలిపి పాటిస్తే నీ బాడీలో చేంజ్ ఆటోమేటిక్గా మొదలవుతుంది. 3 నెలల తర్వాత నువ్వు నీ ఫేవరెట్ షర్ట్ వేసుకున్నప్పుడు ఆ బటన్ టైట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఫిట్ అయితే వచ్చే ఆ కాన్ఫిడెన్స్ వేరు. ఆ ఒక్క నిమిషం నువ్వు పొందే సాటిస్ఫాక్షన్ ఏ జంక్ ఫుడ్ ఇచ్చే టేస్ట్ కన్నా 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడే మిర్రర్ ముందు నిలబడి నీకు నువ్వు ప్రామిస్ చేసుకో. ఈ 90 డేస్ మిషన్లో జాయిన్ అవ్వడానికి కామెంట్స్లో ఐమిన్ అని టైప్ చేయి. ఈ బయలాజికల్ బ్లూప్రింట్ని సరిగ్గా వాడితే 90 రోజుల తర్వాత ఆ మిర్రర్లో కనిపించే నీ కొత్త రూపమే ఈ వార్లో నీ అసలైన విజయం. ఐఎమ్ విత్ యూ. జై హింద్.